హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి సింపుల్‌గా 4 టైప్స్ ఆఫ్ నేను దోసలైతే ప్రిపేర్ చేసి చూపిస్తా గాయ్స్. ఇలా చేసుకుంటే మనకి చట్నీ కూడా అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్ దోస అయితే వేసి చూపిస్తా. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ దోసలనేది ప్రిపేర్ చేస్తారు కదా గాయ్స్. ప్రతి ఒక్కరికి దోసలనేది ప్రతి ఒక్కరికి ఇష్టమవుతది. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అవుతది. ఇంకా హోటల్‌లో అయితే మసాలా దోసకి ప్రతి ఒక్కరు హోటల్‌కి వెళ్తే మసాలా దోసనే ఎక్కువ. పిల్లలతో నుంచి పెద్దలతో వరకు అందరూ మసాలా దోసనే అడుగుతారు కదా! ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్ దోస అయితే వేస్తున్నా. ఇలా వేసేసి పుల్లిని మనము ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు. కొంచెం అలా తిప్పేసి దాని మీద మనము ఆనియన్స్‌ని వేసేస్తే బాగా లోపల వరకు వెళ్తాయి. మనం ఎక్కువ ప్రెస్ చేస్తే పుల్‌ని ఆనియన్స్ అనేది కిందకి పడిపోతాయి గైస్. తిప్పినప్పుడు అందుకే ఇలా వేసుకోండి పుల్‌ని. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకుందాం. మీరు పచ్చిమిర్చి బదులు కారం కూడా తీసుకోవచ్చు. కారం పుల్లో కలిపేసి ఆనియన్స్ మాత్రము వేసుకోవచ్చు. ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తిప్పేద్దాం మనము. చూసారు కదా! కింద కూడా మంచిగా కలర్ అనేది వచ్చింది. సో, ఆనియన్ దోస అయితే ప్రిపేర్ అయిపోయింది గైస్. చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉందో. ఇప్పుడు మనము ప్లేట్‌లోకి అయితే తీసుకునేద్దాం. చూడండి ఎంత బాగుందో. మనకి దీనికి చట్నీ కూడా అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకుంటే. చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉందో. మీకు పచ్చిమిర్చి బదులు కారం పౌడర్ కూడా కలుపుకోండి. పచ్చిమిర్చి వద్దు అంటే. ఇప్పుడు సెకండ్ దోస వచ్చేసి క్యారెట్ అండ్ ఆనియన్ 2 కలిపి ఇప్పుడు వేసుకుందాం గైస్. ఇదైతే ఇంకా మంచిగా టేస్ట్ అనేది సూపర్ ఉంటది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇలా పిండి వేసిన తర్వాత నేను క్యారెట్‌ని సన్నగా ఇలా తురిమి పెట్టుకున్నా గైస్. క్యారెట్‌ని వేసుకునేద్దాం. క్యారెట్‌ని వేసేసి మనము పచ్చిమిర్చిని కూడా ఇందులోకి సో వేసేద్దాం. ఇలా పచ్చిమిర్చిని కూడా అప్లై చేసేసి మీకు ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా మీరు వేసుకోండి కావాలంటే. నేను ఆనియన్స్ కూడా కొన్ని వేస్తున్నా. ఇలా ఆనియన్స్ కూడా వేసేసి కోసేపు పెట్టిన తర్వాత తిప్పేసేయండి. సో తిప్పేసి మనము క్యారెట్ దోస కూడా ప్రిపేర్ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు మనము తీసుకునేసి ప్లేట్‌లోకి అయితే తీసుకునేద్దాం. చూసారు కదా! క్యారెట్ దోస కూడా ప్రిపేర్ అయిపోయింది. సింపుల్‌గా ఇలా మనము చట్నీ కూడా అవసరం లేదు గైస్. ఇలా దోసలు ప్రిపేర్ చేసుకుంటే చూసారు కదా! క్యారెట్ దోస కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ దోస వచ్చేసి మనము 2 దోస వచ్చేసి కొంచెం మందంగా వేసుకున్నాం కదా గైస్. అలా కొందరైతే తినరు. మీరు కూడా అలా మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా పిండిని ఇలా వేసేసిన తర్వాత మనము ఇందులోకి క్యారెట్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 3 కూడా ఇలా వేసుకునేసేయండి. మీకు అలా నేను 2 చూపించా కదా! అలా ఇష్టం లేకుంటే గనుక మీరు ఇలా కూడా చేసుకొని తినొచ్చు. ఇలా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటది. ఇంకా మనము తిప్పేయాల్సిన అవసరం లేదు. మనం పలసగా వేసుకున్నాం కాబట్టి ఇలా చుట్టేస్తే సరిపోతది. ఈ దోస కూడా ప్రిపేర్ అయిపోయింది గైస్. చూసారు కదా! సో ఇంకా ప్లేట్‌లోకైతే దోసని తీసుకునేద్దాం. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకొక దోస ఉంది గైస్. ఆ దోస కూడా వేసి చూపించేస్తా మీకు. పిల్లలకైతే అలా చేసి ఇవ్వండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. చూడ్డానికి కూడా బావుంటది. ఇలా వేస్తే పిల్లలకి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. తినడానికి వాళ్ళు కొంచెం ఇష్టపడతారు ఇలా వేస్తే గనుక. ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసేసి ఇలా ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేస్తే గనుక ఇలా చిన్నగా ఉంటది కాబట్టి పిల్లలు చూస్తేనే తినడానికి ఇష్టపడతారు. ఇలా అయితే వేసి ఇవ్వండి ఫైనల్‌ది. వాళ్ళకి డిఫరెంట్‌గా కనపస్తది కదా! తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు రెసిపీ వచ్చేసి మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.